హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చపాతీలోకి కానీ ఇడ్లీ దోశ అన్నంలోకి దేంట్లోకైనా ఈజీగా కొబ్బరి చట్నీ ఆల్ ఇన్ వన్ చట్నీ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దానికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేసి అది వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ రావాలి. జీలకర్ర మంచిగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కారంకి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తేనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ఎక్కువనే పడతాయి, ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి. పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసి ఇలా ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసి అవి వేగాక కొన్ని పల్లీలు వేసుకోండి. నువ్వులు పల్లీలు ఖచ్చితంగా వేసుకోవాలి, స్కిప్ చేయకూడదు. ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు మొత్తం వీడియో కావాలంటే స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి. స్కిప్ చేస్తే ఎక్కడ ఏది వేయాలో స్కిప్ అయిపోతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటా వేసుకోండి. టమాటాలు 4-5 వేయండి. 4-5 వేసి ఒక్కసారి కలుపుకోండి. ఈ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే ఇవి మగ్గిపోతాయి టమాటాలు. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒకసారి మొత్తం ఈ కూరగాయలకు పట్టేటట్టు పసుపు అంతా కలుపుకోండి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఈ 2 కొబ్బరి ముక్కలు తీసుకొని మీరు ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. నేను మాత్రం 2 కొబ్బరి చిప్పలు వేసిన. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసి మొత్తం కలుపుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కొబ్బరి ముక్కలు తినరు కదా, ఇలా చట్నీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నచ్చితేనే ట్రై చేయండి. అలాగే చింతపండు నానబెట్టుకోండి. వాటర్తో సహా వేసుకోండి. చింతపండు లాస్ట్లో వేయాలి. ఉడికిన తర్వాత టమాటా ఉడికిన తర్వాత వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోండి. వేడిది మిక్సీలో వేయకూడదు. ఇలా కొన్ని గోరువెచ్చ నీళ్ళు మాత్రమే వేయండి, చల్లీలు వేయకండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. చాలా పేస్ట్గా పట్టుకోండి, ఎందుకంటే మొత్తం అన్నీ పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కదా, అలాగని ఇలా పేస్ట్ లాగా కలుపుకోండి. మొత్తం పేస్ట్ అయ్యేలాగా మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకోండి. ఇదైతే చపాతీలకి ఇడ్లీలకి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పోపు కోసం ఇలాగైనా తినచ్చు, కానీ పోపు పెడితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. కొన్ని ఆవాలు వేడైన తర్వాత స్టవ్ సిమ్ పెట్టుకోండి, మాడిపోతుంది పోపు. తర్వాత శనగపప్పు మినప్పప్పు ఇదైతే ఖచ్చితంగా వేయండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పులు వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. అలా ఈ బ్రౌన్ కలర్లో రావాలి పప్పులు, చూడండి ఇలా రావాలి. ఇలా వేగిన తర్వాతనే ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి గింజలతో సహా వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పసుపు వేయండి. ఇలా కలుపుకోండి. పోపు మాడనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మాడితే చట్నీ చేదెక్కుతుంది.
కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత మీకు కావాలంటే ఇంగువ వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంగువ వాడుకోవాలి. కొంచెం ఇంగువ వేసి ఇలా కలుపుకోండి. ఎక్కువసేపు పెట్టకండి, మాడిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇంగువ వేయంగానే గ్యాస్ బంద్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంగువ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ పోపు పెట్టిన దాన్ని ఈ కొబ్బరి చట్నీలో ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో వేసుకోండి. ఇలా మొత్తం వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.